సభ్యత్వం లేని కావ్యకి ఇవ్వడం కంటే, నిన్నటి వరకు సభ్యత్వం లేని కావ్యకి ఇవ్వడం అంటే, ఇప్పుడు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్లో చేరినట్టే కదా, కండవైతే కప్పుకున్నాడు కదా. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు, మరి ఆయన ఒక బైన్లే కదా ఇప్పుడు. నీ పార్టీలో చేరిన వ్యక్తి ఒక బైన్లా, ఆయన ఎమ్మెల్యేనే. మరి గన్పూర్లో ఎమ్మెల్యేగా నీ పార్టీలో ఉన్నట్టే కదా ఇప్పుడైనా. మరి గన్పూర్లో ఊరుకొక్కరు, వరంగల్ జిల్లాలోనే ఊరుకొక్కరు, తెలంగాణలోనే ఊరుకొక్క ఓటర్ లేని ఒక ఎమ్మెల్యే బైన్ల నీ దగ్గర ఉన్నాక, మరి వాళ్ళ కూతురుకి సభ్యత్వం లేని కాడ మళ్ళా వరంగల్ పార్లమెంట్ సీట్ ఇవ్వడంలో న్యాయం ఏంటిది? వరంగల్ పార్లమెంట్ సీట్ కేటాయించడంలో న్యాయం ఏంటిది? ఒక బైన్లు ఉన్నాడు కదా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెసు నాగరాజు అనే మాల సోదరుడికి ఇచ్చి గెలిపించుకున్నది వర్ధన్నపేటలో మాల. ఇప్పుడు స్టేషన్ గన్పూరు బైన్లా. ఇప్పుడు మీరు టికెట్ ఇచ్చింది కావ్య బైన్లా అనుకుందాం, మీరు టికెట్ ఇచ్చింది బైన్లా అనుకుందాం. ఇప్పుడు మరి మాదిగలకి ఏమి ఇచ్చినట్టు? వరంగల్ జిల్లాలో 3 ఎస్సీ రిజర్వేషన్, 2 అసెంబ్లీ, 1 పార్లమెంటు. మరి అక్కడ మాదిగల్ని అసలు లేరనుకున్నట్టే కదా, మీరు మాదిగలు లేరనుకున్నట్టే కదా. అందువల్ల సూటిగా చెప్తున్నాం, కావ్యకి ఇవ్వడం ఆపండి. మా ఇంద్ర ఉన్నది, మీరు మహిళలకు ఇవ్వదలుచుకుంటే మా ఇంద్ర ఉన్నది. కావ్యకును ఇంద్రకు తేడేంటిది? కావ్యకు ఇంద్రకు తేడేంటిది? ఇంద్ర 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ నమ్ముకున్నది, కాంగ్రెస్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దేవుడి దయతో ఆ కుటుంబం ఆమె పడ్డ శ్రమతో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ అందులో స్థిరపడి కొంత ఆర్థికంగా ఎదిగిన కుటుంబం కాబట్టే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగింది. 2 సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ నమ్ముకున్నది, 2 సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ నమ్ముకున్నది, పారిపోలే. ఈయనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పారిపోయింది మళ్ళీ కాంగ్రెస్లో. ఆమె ఓడిపోయినా కాంగ్రెస్లో ఉన్నది. అంటే కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు ఎవరంటే, ఓడిపోయినా కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నిజమైన అర్థం. కాబట్టి కావ్యను ఆపండి, మా ఇంద్రకి ఇవ్వండి. మహిళకి ఇవ్వదలుచుకుంటే ఇంద్రకి ఇవ్వండి. ఇంద్రకున్న చరిత్ర, కావ్యకున్న చరిత్ర ఏంటిది? 2 దశాబ్దాలు కాంగ్రెస్, 2 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్నది. ఆమెకి ఎందుకు ఇవ్వద్దు? మీరు వరంగల్లో 3 మాదిగలకి ఇవ్వకపోతే మాదిగలు ఎందుకు ఓట్లేయాలి? 3 పార్లమెంట్ రిజర్వేషన్ స్థానాలు, 1 అసెంబ్లీ స్థానం కాంటోన్మెంటు, 4 ఎస్సీలకు ఉంటే 100-80% ఉండబడే మాదిగలకు ఈ 4లో 1 ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లాడికి హక్కు ఎక్కడ ఉన్నది? మా నరసింహులు గారు ఆవేదనలో అర్థం ఉన్నది కదా. నేను బయట నుండి ప్రశ్నిస్తున్నాను ఆ జాతి కోసం, మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రశ్నిస్తున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉండే విజ్ఞప్తి చేశాడు కదా. అందువల్ల స్పష్టం చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా నేను, ఎస్సీ 4 నియోజకవర్గాల్లో 1 మాకు లేనప్పుడు జనరల్ స్థానాల్లో రెడ్లకు 6 ఎందుకయ్యా? మేము అడుగుతున్నది జనరల్ 1 అడుగుతలేం, మాకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి గండ్లనే మా వాట అడుగుతున్నాం. రిజర్వేషన్లోనే మా వాట 1 ఇవ్వనోడివి 17 పార్లమెంట్ స్థానాల్లో 5 ఎస్సీలకు పోతే 12 జనరల్ స్థానాలు వస్తే 12లో ప్రకటించిన దాంట్లో ఇప్పటికీ 6 ఉన్నాయి, సగం మీరు తీసుకున్నారు. 12 స్థానాల్లో జనరల్ స్థానాల్లో 6 మీకు ఉన్నాయి, ఇచ్చారు, రెడ్లకే ఇచ్చారు. 12లో 6 ఒక రెడ్లకే ఇచ్చినప్పుడు 4లో 1 కూడా మాకు ఇవ్వకపోతే, మా స్థానం మాకు ఇవ్వకపోతే మాకు రావాల్సింది 3, 4లో 3 లేవు, 2 లేవు, 1 లేవు. మాకు 1 లేనప్పుడు జనరల్లో మీకు 6 ఎందుకని అడుగుతున్నాను. ఎస్సీ రిజర్వేషన్లో మాకు 1 లేనప్పుడు ఉన్న 12లో మీకు 6 ఎందుకని నేను అడుగుతున్నాను. దానికి జవాబు చెప్పు. చివరికి పేపర్ స్టేట్మెంట్ చూశాను, మా మోత్పల్లి నరసింహులు గారు అంటే మా అన్న, మా అన్న ఎక్కడున్నా ఆత్మాభిమానాన్ని చాటుకుంటాడు.
ఎక్కడున్నా ఆత్మాభిమానాన్ని చాటుకుంటాడు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 20-30 సార్లు ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి. ఆయనే మాట్లాడుతున్నాడు కదా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి అని. ఆయనే మాట్లాడుతున్నాడు కదా, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని చెప్పి. అంటే ఒక మాజీ మంత్రి, నువ్వు రాజకీయాలకు రానప్పుడు ఆయన మంత్రి, నువ్వు రాజకీయాల్లో అడుగుపెట్టక ముందు ఆయన మంత్రి, నువ్వు రాజకీయాలు అడుగుపెట్టి జెడ్పీటీసీ అయింది 2002లో 2003లో కావచ్చు. ఆయన 96లో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుతున్న కాలంలోనే 96లో మంత్రి అయినా. గా స్థాయి నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ అపాయింట్మెంట్ కోరితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా నువ్వు. మమ్మల్ని రాజకీయంగా అన్యాయం చేస్తున్నది కాంగ్రెసే. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలం చెప్పి వీళ్ళు నమ్మిస్తారు. మరి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎవరు మాట్లాడాలా? మా తరపున మీరు ఇచ్చేదందరూ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళకి ఇస్తున్నారు. మీరు ఇచ్చే సీట్లన్నీ వర్గీకరణ వ్యతిరేకించే మాల వర్గానికి ఇస్తున్నారు. అంటే పార్లమెంట్లో వర్గీకరణకు అడ్డు తగిలేటోళ్ళకి ఇస్తున్నారు, కానీ వర్గీకరణ కోరుకునేటోళ్ళకి ఇస్తలేరు కదా.